నమస్కారం. నేను మీ విజయ. గున్ని రసోయిలో అందరికీ స్వాగతం. ఈరోజు నేను మీకు వండిన రైస్తో మంచి స్నాక్స్ చెప్తానండి. ఇది రాత్రి ఉండిపోయిన బియ్యం కూడా అవ్వచ్చు, లేకపోతే ఫ్రెష్గా చేసిన అన్నం కూడా అవ్వచ్చు. ఈ అన్నం దుంపలతో మంచి స్నాక్స్ చెప్తాను. ఎలా చేయాలో రండి. చాలా వేగం అవుతుంది, దీనికి ఎక్కువ టైం పట్టదు. ముందుగా ఒక కప్పు బియ్యం అండి, ఇది వండిన బియ్యం. ఇది కొంచెం మెత్తగా ఉడికిపోయినా పర్వాలేదు మీకు. అందులోని దుంపలు, మ్యాష్ చేసిన దుంపలు, ఇది నేను మ్యాష్ చేసేసాను. ఇందులో చూడండి, ఒక కప్పు, ఒక పెద్ద దుంప అనుకోండి, ఆ దుంప వేయాలి. అలాగే కార్న్ఫ్లోర్, కొంచెం కార్న్ఫ్లోర్, 2 నుంచి 3 చెంచాలు కార్న్ఫ్లోర్ వేయాలి. తర్వాత తగినంత ఉప్పు వేయాలి. చాట్ మసాలా, ఓ 1/2 స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ధనియాల పౌడరు, కొంచెం ధనియాల పౌడర్ వేయాలి. అలాగే గరం మసాలా, 1 స్పూన్ గరం మసాలా వేయాలి. తర్వాత కారం, మీరు ఎంత కారం తింటే అంత కారం కొంచెం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, కానీ నోట్లోకి వస్తాయని పిల్లలు తింటారు కదా, ఇంకా వేయండి. ఇప్పుడు కొంచెం తరిగిన కొత్తిమీర, ఇన్నే వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. మెత్తగా కలిపేసుకోవాలండి ఈ రెండు కలుపుకొని. ఇప్పుడు మనం అది తీసుకొని చూడండి, మనకి ఎంత ఎంత పెద్దది కావాలో అంత తీసుకొని ఇది రౌండ్ తిప్పుకోవాలి. ఉండలా చేసుకొని చక్కగా ఇలాగ కొంచెం నొక్కాలి. కట్లెట్ టైప్ చేసుకొని పెట్టుకోవాలి. మరీ చిన్నవి కాదు, అలా అని మరీ పెద్దవి కాదు. ఇగో ఇంత తీసుకోవాలి. సరే, ఇంత తీసుకొని ఇది అంటుకోదండి చేతికి పెద్దగా. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా ఈ షేప్లో చేసుకోవాలి. ఈ సైజ్ సరిపోతుంది. మీకు ఇష్టం అయితే పెద్దది చేసుకోవచ్చు, లేకపోతే చిన్నది చేసుకోవచ్చు. ఈ షేపుల్లో సరిపోతాయి. ఇలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె మరిగిపోయింది, నూనె పెట్టుకున్నాను, నూనె మరిగింది. ఇప్పుడు ఒక్కటి దీంట్లో వేసుకోవాలి. కొంచెం గ్యాస్ సిమ్ చేయాలండి. చేసి ఒక 2 సెకండ్స్ తర్వాతే దీన్ని మళ్ళీ తిప్పాలి. సరే, ఇలా తిప్పుతూ ఉంటే మెల్లిగా సిమ్లో వేగుతుంది. ఇది హైలో చేయకూడదు. హైలో చేసామంటే మాడిపోతాయి, లోపల వేగవు. అందుకని హైలో చేయకుండా ఇలా కొంచెం సిమ్ చేసి సిమ్లో వేయించుకోవాలి. చూసారా, వేగిపోయి క్రిస్పీగా అయిపోయి ఇప్పుడు ఒక్కొక్కటి మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ కలర్ వస్తే చాలు, ఇంతకన్నా ఎక్కువ వేగకూడదు. చాలా చాలా బాగుంటాయి. మీద నుంచి క్రిస్పీగా వస్తాయి ఇవి. ఇప్పుడు ఇంకో వాయి కూడా వేయించేసుకుంటాను. మిగిలిన కూడా ఇందులో వేసుకొని అలాగే వేయించేసుకోవాలి. ఇదొకటండి, స్నాక్స్ రెడీ అయిపోయి రైస్తో చేసింది. చాలా చాలా బాగుంటాయి. ఇవి చూడండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. చూడండి, ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. మీద నుంచి క్రిస్పీగా ఉంటాయి, లోపల మాత్రం మెత్తగా ఉంటాయి. చాలా బాగుంటుంది. చూడండి, లోపల ఇలా ఉంటుంది. ఇది మీ చక్కగా సాస్తో కానీ పుదీనా చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుందండి. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. మరి నా వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేరు, లైక్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.